హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతో రుచిగా ఉండే టమాటా పప్పుని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక 1 కప్ కందిపప్పుని ఆల్రెడీ ఈ విధంగా 2 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని వేసేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ని యాడ్ చేసుకుందాము. 5-6 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. అలాగే 1 స్పూన్ కారాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండుని కూడా వేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుందామండి. అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక టీ గ్లాస్ వాటర్ని అయితే వేసుకున్నాను. ఆల్రెడీ నానబెట్టేటప్పుడు వాటర్ని వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకుంటున్నాను. మనకి పప్పు మునిగేలాగా వాటర్ ఉంటే సరిపోతుందండి. ఒక 4 విజిల్స్ అనేది రానివ్వాలి. చూడండి, తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని పప్పు గుత్తితోటి బాగా మెదుపుకోవాలి. చూడండి, మనకి ఈ పప్పు అనేది బాగా మెదిగిపోయింది కదా. ఇప్పుడు దీనికి కావాల్సిన పోపు రెడీ చేసుకుందాం. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో పోపు గింజలు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలను కూడా క్రష్ చేసి వేసుకుందాము. అలాగే కొంచెం ఇంగువను కూడా వేసుకొని కరివేపాకు అనేది వేసేసుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న టమాటా పప్పుని ఈ పోపులో వేసేసుకోవాలండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో రుచిగా ఉంటే టమాటా పప్పు అనేది రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం చాలా సింపుల్గా దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.